మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. కవర్ కట్టిన తోతాపూరి అంటే కలర్ తోతాపూరి లేదా లైన్ కాయలు, ఖాదర్ మరియు నీలం రకం మామిడిలకు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు 4,000 సబ్సిడీ చెల్లించరాదని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ పేర్కొన్నారు. అర్హులైన రైతులకు సబ్సిడీ చెల్లించడంపై ఆయన గంగాధరం నెల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీడీ నెల్లూరు, శ్రీ రంగరాజపురం, కార్వేటు నగరం, పాలసముద్రం, నగరి, విజయాపురం, నిండ్ర మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఆర్ఎస్కే సిబ్బంది, వీఆర్ఓలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సతీష్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఏ రైతుకు తోతాపూరి మామిడి తోట విస్తరణ ఎంత ఉంది, ఆ మామిడి చెట్లు ఎన్నేళ్ల వయసు కలిగి ఉన్నాయి, ఎంత మాత్రం దిగుబడి వచ్చిందనేది అంచనా వేసి నివేదికలు అందజేయాలన్నారు. మామిడి రైతులకు ఈ క్రాప్ నమోదు చేసుకున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. అర్హులైన రైతుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించాలన్నారు. ఆ జాబితాలో అనర్హులు ఉన్నట్లు ఎవరైనా అభ్యంతరాలు చెబితే దానిపై విచారించి తుది జాబితాను అందించాలన్నారు. దీనిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వీరి ఖాతాలో జమ అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ మురళి, ఏడీహెచ్ కోటేశ్వర్, ఏడీలు జగన్, కవిత, మండల ఉద్యాన శాఖ అధికారి ఐశ్వర్య, జీడీ నెల్లూరు ఏవో భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తోతాపూరి పండించిన మామిడి రైతులు గమనించాలని మరియు అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.